హలో అండి. ఈరోజైతే నేను పకోడాతో కర్రీ అయితే చేశాను. ఇంతకి మీకు తెలుసా పకోడాతో కర్రీ చేస్తానని? చాలా బావుంటుందండి. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలానే కర్రీ అయితే చేసేది. మా నాన్న పకోడా తెస్తే, అలానే మా వారు నిన్న పకోడా తెస్తే కర్రీ అయితే చేస్తాను అంటే, నాకు తెలీదు దీంతో కర్రీ చేస్తారని అన్నారు. ఒకసారి చేసి పెట్టాను. అచ్చం చికెన్ ఫ్రైలా ఉంది. చాలా బావుంది టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి. దానికోసం సింపుల్‌గా ఒక బాండీలోకి ఆయిల్ తీసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేసేసుకోవాలి. అవి వేగినాక కట్ చేసుకున్న 1 టమాటాని వేసుకొని, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసి కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది బాగా కొంచెం దగ్గర పడే వరకు ఉండిచ్చి మూత పెట్టేసినామంటే ఒక 5 మినిట్స్ ఉడికిపోతుంది. తర్వాత మనము అంగిట్లో నుంచి తెచ్చుకున్న ఈ పకోడానైతే వేసేసుకుంటా ఉన్నానండి. వేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాక పకోడా గట్టిగా ఉంటుంది కదా! అది మెత్తబడడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటా ఉన్నాను. 1 మినిట్ ఉడకనిచ్చినేసాక తీసుకొని మూత తీసేసుకొని కొత్తిమీరతో జల్లుకొని తింటే బావుంటుంది. నేను చేసిన కర్రీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయరా? బాయ్ అండి.